హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తాటిపండు సీజన్ కదండి. తాటిపండుతో మనం ఇడ్లీ చేసుకుందామండి. ముందుగా మనం ఫ్రెష్గా ఉన్న తాటిపండులు తీసుకుందామండి. చూడండి, ఈ విధంగా 4 సార్లు ఫ్రెష్ చేసి పైన పీచు శుభ్రంగా తీసేద్దామండి. నేను చూపిస్తున్న విధంగా శుభ్రంగా తీసేసి ఈ విధంగా ఒకసారి సాఫ్ట్గా ఇలా చేసి ఒక పక్కన పెట్టుకుంటే అండి మనకి గుజ్జు బాగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా అన్నీ మనం ప్రిపేర్ చేసుకుని జస్ట్ కొంచెం వాటర్ అలా తడి చేస్తున్నానండి. దానివల్ల మనకి గుజ్జు ఫ్రీగా బాగా వస్తుందండి. ఎక్కువ వేస్తే మళ్ళీ బాగోదు. ఈ విధంగా మిక్స్ చేసి మనం పక్కన పెట్టుకుని మసాజ్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇలాగా ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం ఇలా జాలీ లాంటిది ఏమైనా తీసుకుని ఇలా మనం తీసుకుంటే చక్కగా పేస్ట్ బాగా వస్తుందండి. చూడండి, నేను చూపించిన విధంగా చక్కగా మీకు ఎంత పేస్ట్ కావాల్సిందో చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. ఒక పీచు కూడా ఉండదండి, చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా సాఫ్ట్గా వస్తుంది, పీచు అన్నదే ఉండదు. దీంట్లో మనం తగినంత బెల్లం వేసుకుందామండి. మన టేస్ట్ని బట్టి బెల్లం యూజ్ చేసుకోవచ్చండి. బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు బెల్లం బాగా మిక్స్ చేసుకుని తురుముకున్న బెల్లం అయితే మనకు బాగా మిక్స్ అవుతుందండి. ఇప్పుడు నార్మల్ ఇడ్లీ రవ్వ వేస్తున్నానండి నేను. కొంతమంది బియ్యం రవ్వ వేస్తారు, అది ఇప్పుడు నేను ఇడ్లీ రవ్వ వేస్తున్నానండి. మనం పేస్ట్ని బట్టి నేను వేసుకోవాలండి. మరీ నూకగా కాకుండా మరీ పేస్ట్గా ఉన్నా సరిగ్గా రావు. నేను చూపించిన విధంగా చూసుకోండి. ఈ విధంగా చేసుకుని మనం కొంచెం కొబ్బరి తురుము కూడా వేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటాయి. తాటి ఇడ్లీ చాలా బాగుంటాయండి. సీజనల్ ఫ్రూట్ కదండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనం ఇడ్లీ రేకులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మనకి అంటుకోకుండా బాగా వస్తాయండి. నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం మరీ నిండా వేసేయకండి, బాగా ఉడకవు. జస్ట్ అలా కొంచెం కొంచెం వేసుకుని అన్నీ కూడా మనం అలా ప్రిపేర్ చేసుకుందామండి. వేసుకుని చక్కగా మనం ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద చక్కగా ఉడికిద్దామండి. మనం నార్మల్ ఇడ్లీ ఎలా ఉడికిస్తామో అలాగే ఉడికించుకోవాలండి. కాకపోతే కొంచెం టైం పడుతుందండి. చిన్న మంట మీద, మరీ హైలో కాకుండా చిన్న మంట మీద ఉడికించండి, చాలా బాగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా మనకు అయినాక తెలుస్తుందండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే తాటి ఇడ్లీ రెడీ అయినాయండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.